హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఊహించినట్లే 18వ లోక్సభ స్పీకర్గా ఎన్డీఏకు చెందిన ఓం బిర్లా ఎన్నికయ్యారు. ఆయనపై పోటీగా ఇండియా కూటమి కె సురేష్ని నిలబెట్టినప్పటికీ ఓం బిర్లా ఎన్నికైనట్లు ప్రోటెం స్పీకర్ మహతాబ్ ప్రకటించగానే అధికార విపక్షాలు ఆయనకు అభినందనలు తెలిపాయి. ఈ సందర్భంగా రెండు ముఖ్య విషయాలు చెప్పుకోవాల్సి ఉంటుంది. లోక్సభ స్పీకర్ పదవికి ఇండియా కూటమి కూడా పోటీపడి ఓడిపోయినప్పటికీ రాహుల్ గాంధీతో సహా కూటమి సభ్యులు అందరూ స్పీకర్ ఓం బిర్లాని అభినందించి ఆయన్ని తోడ్కొని వెళ్లి కుర్చీలో కూర్చోపెట్టి సభాపతిని గౌరవించారు. కానీ ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా అయ్యన్న పాత్రుడిని సభ్యులు ఎన్నుకుంటున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ కార్యక్రమానికి హాజరు కాకుండా పులివెందుల వెళ్లిపోయారు. సభాపతి పట్ల కనీస గౌరవం చూపకపోయినా తనకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వాలని కోరుతూ మళ్లీ ఆయనకే జగన్మోహన్ రెడ్డి లేఖ వ్రాయటం విశేషం. లోక్సభలో రాహుల్ గాంధీ చూపిన హుందాతనం ఏపీ శాసనసభలో జగన్మోహన్ రెడ్డి చూపలేకపోయారు. రెండో విషయం ఏంటంటే ఎన్డీఏ కూటమిలో టీడీపీ జనసేనలు ఇప్పుడు భాగస్వాములుగా ఉన్నాయి కనుక స్పీకర్ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వటం సహజమే. కానీ వైసీపీ ఇటు ఎన్డీఏలో అటు ఇండియా కూటమి దేనిలోనూ భాగస్వామి కాదు. కానీ లోక్సభ స్పీకర్ ఎన్నికలో వైసీపీ ఎంపీలు ఎన్డీఏకే మద్దతు ఇచ్చారు. అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో ఉన్నప్పటికీ తాను మోడీ, అమిత్ షాలకు ఎప్పట్లాగే వీర విధేయుడిననే జగన్ చెప్పుకుంటున్నట్లు భావించవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోవడంతో అక్రమాస్తుల కేసులతో సహా అనేక ఇతర కేసులు కూడా జగన్ మెడకు ఉచ్చులా బిగుసుకునే అవకాశం ఉంది. వాటిలో ఏదో ఓ కేసులో జగన్తో సహా వైసీపీ నేతలు జైలుకు వెళ్లటం అనివార్యంగానే కనిపిస్తోంది. ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు. అందుకే అడగకుండానే ఎన్డీఏకు మద్దతు ఇచ్చి మోడీకి తన విధేయతను తెలియపరిచారని భావించవచ్చు. మరి ఈ విధేయతకు మెచ్చి ప్రధాని నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డికి ఈ కేసుల నుంచి ఉపశమనం కల్పిస్తారా? చంద్రబాబు నాయుడు నుంచి రక్షణ కల్పిస్తారా? కల్పిస్తే చంద్రబాబు నాయుడు అంగీకరిస్తారా?